సార్ యూజువల్లీ లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది కదా, కన్ఫ్యూషన్ లేకపోతే ప్రెషర్ కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి ఉండే ఒక ఫేజ్లో మీరు స్ట్రాంగ్గా ఎప్పుడున్నారు? మీకు అప్పుడు సపోర్ట్గా ఎవరు ఉన్నారు సార్? అంటే లేకపోతే మీకు మీరే సెల్ఫ్గా సపోర్ట్ చేసుకున్నారా? నాకు నా మనసులో బాగా గట్టిగా నాటబడిన ఒక వాల్యూ చాలా సపోర్ట్ ఇస్తుంది. సో ఆ వాల్యూ ఏముంది అంటే ఇంగ్లీష్లో దాన్ని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. సో కొన్ని సందర్భంలో రెండు ఉంటాయి. ఒకటి అర్హత లేని మనకు కొన్ని సందర్భంలో వస్తూ ఉంటాయి, అండ్ అవసరాలకి మించి కొన్ని సందర్భంలో వస్తూ ఉంటాయి. సో అర్హత మించి, అవసరం మించి పొజిషన్ నాకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే నాకు ఐఏఎస్లో చాలా సులభంగా నేను ఎంటర్ అవ్వగలిగాను. అండ్ నేను వేరే వాళ్ళని చూస్తూ ఉంటాను, చాలా సంవత్సరాలుగా వాళ్ళు చదివిన, కష్టపడిన కొన్ని సందర్భంలో వాళ్ళకి అవకాశం రాదు. సో నేను అంత ఏం స్ట్రగుల్ అవ్వలేదు, అంత ఏం హార్డ్ వర్క్ చేయలేదు, అయినా నాకు సాఫీగా ఇందులో ఎంట్రీ వచ్చింది. అండ్ కెరియర్ కూడా చాలా మంచిగా ఆశించినట్టుగా, అంటే సివిల్ సర్వెంట్స్ ఎంతో వేలాది మంది ఉంటారు. చాలామంది గురించి మేము చూస్తూ ఉంటాము, వాళ్ళ కెరియర్ ఎక్కడో ఒక దగ్గర దారి తప్పింది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో నాకు ఒకటి ఏమనిపిస్తూ ఉంది అంటే ఇవన్నీ మేలు, ఇవన్నీ మంచి నా జీవితంలో జరగడానికి నాకు అర్హత లేదు, అంత అవసరం కూడా లేదు. సో అర్హత మించి, అవసరం మించి నా లైఫ్ ఇట్లా తయారవ్వడం వల్ల నేను చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి. సో ఇట్లాంటి పరిస్థితిలో చిన్న చిన్న హర్డల్స్, చిన్న కొన్ని అవాంఛనీయాలు జరుగుతూ ఉన్నా దాన్ని స్వీకరించుకోవాలి. అంటే దానివల్ల బాగా డిస్టర్బ్ అయిపోవడము, సహనం కోల్పోవడము, కొందరిని బ్లేమ్ చేయడం మొదలు పెట్టడం అది సబబ్ కాదు. సో ఇట్లా నా స్వభావం తయారైంది. సార్ ఒకవేళ మీరు ఆ టైంలో అబ్రాడ్, ఇందాక చెప్పినట్టు అబ్రాడ్ వెళ్ళుంటే మీరు ఇప్పుడు అనుకున్న రంజన్ లాగా ఉండేవారా, లేకపోతే మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేదా? అది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అంటే కొన్ని బేసిక్ విలువలు, నేను ఇందాక చైల్డ్ రియరింగ్ ప్రాక్టీస్ గురించి చెప్పాను కదా, చాలా చిన్న వయసులోనే ఆ పిల్లలకి అట్లాంటి విలువలు కొన్ని వచ్చేస్తాయి. అండ్ ఆ సమయంలో మనము కొన్ని రాంగ్ విలువలు మనము అడాప్ట్ చేపిస్తే అది ఎప్పుడూ మారదు. సో మనము చూస్తూ ఉంటాము సమాజంలో కొంతమంది క్రిమినల్గా కూడా తయారైపోతారు. సో అంటే ఏదైనా కారణం ఉండవచ్చు, బట్ చాలా లోతుగా దాన్ని అధ్యయనం చేస్తే ఇదే తెలుస్తుంది దట్ చాలా చిన్న వయసులో వాళ్ళు ఏ పరివేశంలో పుట్టి పెరిగారు, అందులో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళకి వచ్చినాయి. దట్ క్రిమినల్గా ఉన్నా ఏం తప్పు ఏం కాదు ఇట్లాంటి. సో కొన్ని బేసిక్ విలువలు అట్లా ఉండేది, బట్ ఆఫ్ కోర్స్ యూఎస్లో వాతావరణం వేరేగా ఉంది. సో కొంత ఇన్ఫ్లుయెన్స్ అది కూడా ఖచ్చితంగా లైఫ్లో వచ్చేది. 1992లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా కోచింగ్ సెంటర్స్ అప్పుడు లేవు సార్. ఇప్పుడు అంటే ఆన్లైన్లో కావచ్చు, మనకి వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్, ఎక్కడైనా మనం వెతుక్కొని రీసెర్చ్ చేసుకోవడానికి అలా ఉంది. మీకు అప్పుడు అవేమీ లేని టైంలో మీరు స్ట్రాటజీ యూస్ చేసి చదివి ఉంటారు కదా ఐఏఎస్ క్రాక్ చేయడానికి. యు ఆర్ ఇండియాస్ టాప్ 1 ర్యాంక్ మీరు చేశారు కాబట్టి. సో అది ఎలా అంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ఐఏఎస్ చేద్దాం అనుకునే వాళ్ళకి, వాళ్ళ ఆస్పిరేషన్స్కి యూజ్ అయ్యేలాగా ఏమైనా స్ట్రాటజీ ప్లాన్ ఏదైనా చెప్తారు ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ కోసం? సో ఖచ్చితంగా. సో నా ప్రిపరేషన్లో చూస్తే నేను ఒక సబ్జెక్ట్లో పీజీ చేశాను, సైకాలజీలో. సో ఆ సబ్జెక్ట్ మీద నాకు చాలా పట్టు ఉండింది. సో అది నేను సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు ఒక సబ్జెక్ట్గా తీసుకున్నాను. అది ఆల్రెడీ నేను పీజీ స్థాయిలో చాలా లోతుగా, చాలా గట్టిగా దాని మీద పట్టు నేను సంపాదించుకున్నాను. సో నాకు ఆ సబ్జెక్ట్ మీద చాలా మాస్టరీ ఉండింది. దెన్ ఐఐఎంలో మేనేజ్మెంట్ చదివేటప్పుడు నేను ఫస్ట్ ఇయర్ తర్వాతనే డిసైడ్ అయ్యాను దట్ నాకు కార్పొరేట్ కెరియర్ వద్దు. సో సెకండ్ ఇయర్లో మళ్ళా సివిల్ సర్వీసెస్లో ఇంకా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో ఆ సబ్జెక్ట్కి అనుకూలంగా నేను ఆప్షనల్స్ తీసుకున్నాను. అండ్ అక్కడ చాలా మేధావులు ఉంటారు ఐఐఎమ్స్లో. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా బుక్స్ గురించి తెలుసుకోవడము, ఒరిజినల్ బుక్స్ చదవడం. అండ్ చిన్న వయసు నుంచి నా ఫాదర్ జర్నలిస్ట్ కావడం వలన నాకు న్యూస్ పేపర్స్ చదవడం, కరెంట్ అఫైర్స్, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, అది ఒక విమర్శకుడుగా థింక్ చేయడము, జస్ట్ ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా స్వీకరించడమే కాదు. సో దానికి ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంటే అది కరెక్ట్నా కాదా అంటే ఒక ఒపీనియన్ తీసుకురావడానికి. సో చిన్న వయసు నుంచి ఇట్లాంటి అలవాటు ఉండడం వల్ల నేను మినిమం ప్రిపరేషన్తోనే సక్సీడ్ అవ్వగలిగాను. నా ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. సైకాలజీ పేపర్లో నాకు గుర్తు ఉంది, అంటే ఈరోజు పరిస్థితి నాకు తెలియదు, బట్ ఆ సమయంలో నాకు ఆ పేపర్లో వచ్చిన మార్క్స్ ఒక రికార్డ్గా ఉండింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా హై మార్క్స్ వచ్చింది. సో నాకు పెద్దగా
ఏదో కొత్తగా ఏదో చదవాలి, కొత్తగా ఏదో మొదటి నుంచి మొదలు పెట్టాలి, అట్లాంటి పరిస్థితి రాలేదు. స్టడీస్ భాగంలోనే నా సగం ప్రిపరేషన్, 3/4 ప్రిపరేషన్ దాంట్లోనే అయిపోయింది.